మంచి బాగా వచ్చింది. ఆ టైంలో మంచి ఫోన్ ఇది. క్రీస్తునందు సహోదరి సహోదరులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామములో హృదయపూర్వక వందనాలండి. ముందుగా ఇంత మంచి సమయాన్ని ఇచ్చిన తండ్రి అయిన దేవునికి ప్రభువైన క్రీస్తు ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నానండి. అందరూ బాగున్నారండి? వాక్యం చదువుకొని ప్రార్థన చేసుకున్న తర్వాత పాటలోనికి వెళదామండి. మార్క్ గారు రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనం నుంచి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేసెను. ప్రార్థన చేస్తాను. పరలోకమందున్న మా తండ్రి, పరిశుద్ర ప్రేమ గల తండ్రి, గొప్ప తండ్రి, యెహోవా తండ్రి, ప్రియకుమారుడు యేసు క్రీస్తు ప్రభువారి ద్వారా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము నాయన. కూడికంతట్లో తండ్రి మీరే ముందు నడిపించండి నాయన. ఈ కూడికంతట్లో తండ్రి ప్రతి ఒక్క విషయంలో తండ్రి ఎటువంటి అల్లర్లు ఆటంకాలు లేకుండా చూడండి నాయన. వాక్యం బోధించుండగా వినివారు తండ్రి మంచి రోజు తిని వాక్యానుసారంగా నడిచే భాగ్యం దయచేయండి తండ్రి. వాక్యం బోధించుండగా ఈ లోక సంబంధమైన జ్ఞానంతో కాకుండా మీ జ్ఞానంతో మాట్లాడే భాగ్యం దయచేస్తారని మా ప్రభువైన యేసుక్రీస్తు నామన వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రభువైన యేసుక్రీస్తు నామలో హృదయపూర్వక వందనాలండి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన తర్వాత పరలోక రాజ్యం సమీపిస్తుంది కనుక మారు మనస్సు పొందమని ప్రకటింప మొదలుపెట్టారు. అలా చెబుతూ యేసుక్రీస్తు ప్రభువారు ప్రతి ఒక్క విషయం కూడా చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పిన విషయాలు పరలోక సంబంధమైన విషయాలు. అంటే పరలోకంలో ఎలాగైతే ఉంటుందో భూలోకంలో అలా ఉండాలి అని యేసుక్రీస్తు ప్రభువారు కోరుకున్నారు. అలాగే దేవుడు ఏ అయితే ఆదిలో రాపించారో ఆ విషయాన్నే యేసుక్రీస్తు ప్రభువారు కొన్ని సందర్భాల్లో ఆయన చెప్పారు. అంశం పాఠం పేరు, ఓ స్త్రీ ఈ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా కూల్చుకుంటున్నావా? ఓ స్త్రీ నీ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా కూల్చుకుంటున్నావా? ఈ విషయాన్ని బట్టి, ఈ అంశాన్ని బట్టి మనం ఈ రోజున బైబిల్ గ్రంథం నుంచి మరి స్త్రీ గురించి, కుటుంబాన్ని గురించి దేవుడు గ్రంథంలో ఏం చెప్పారన్నదే మనం కొన్ని విషయాలు చూద్దాం. ఒక్కొక్క ప్రాంతానికి వెళ్ళినప్పుడు దేవుడు ఒక్కొక్క విషయాన్ని అక్కడే వెల్లడి పరుస్తున్నాడు అని అంటే, ఒక సేవకుడు ద్వారా వాక్యం వస్తుంది అని అంటే మనం అక్కడ ఆ వాక్యం వెల్లడి అవుతున్న తోడ ఏం జరుగుతుందంటే వెలుగు కలుగుతుంది. అంటే మనం ఏదైతే ఉందో దాన్ని సరి చేసుకోవటానికి ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ప్రయత్నించాలి. జీవితంలో జరిగిన విషయాలు అవే. వాక్యం వస్తున్నప్పుడు ఆ రోజున జరిగిన విషయం ఏంటంటే, అప్పుడు నాలో అల్లరితో కూడిన ఆటపాటలు ఉండే, అంటే సినిమాలో ఇవన్నీ ఉండే. ఎప్పుడైతే వాక్యం వస్తుందో, వాక్యం వెల్లడైతుందో, ఇదిగో మీరు ప్రార్థనకు వెళతారు, మరి వాక్యాలు చదువుతారు, ఇవన్నీ చేస్తున్నారు, కానీ మీలో ఏమున్నాయి? అల్లరితో కూడిన ఆటపాటలు అన్నప్పుడు ఇలా తలగా దించుకొని ఈ మన జీవితంలో ఇవనేది ఉండకూడదు అని మార్చు. అలాగే ఏదైతే ఆ రోజున ఇలా వాక్యం వస్తున్నప్పుడు ఇది నా గురించే వచ్చింది అంటే, నా గురించి ఎవరో చెప్పారు, అయ్యే సేవకుడికి నా గురించి చెప్పారు, మీరేంటి ఎలా చెబుతున్నారు, నా గురించి మీకు ఎవరో చెప్పారు కదండి అని అడగలేదు నేను. అలా అడగల. అంటే ఇది నాలో తప్పు లోపం ఉన్నది కాబట్టి దేవుడు ఏం చేస్తాడో నాతో మాట్లాడుతాడు. అంటే దేవుడు ఏం చేస్తాడంటే పరిశుద్ధాత్ముడు అందరితో ప్రతి ఒక్కరితో మాట్లాడతాడండి. ఎందుకనంటే దేవుడు ప్రతి ఒక్కరిలో కూడా తన ప్రజలను, మత్తయి గారు రాసిన సువార్త 1వ అధ్యాయం 21వ వచనంలోనే అసలు యేసుక్రీస్తు ప్రభువు ఎందుకు వచ్చారంటే ఆ గడిచిన వారం చెప్పారు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయన రక్షించుటకు ఈ లోకానికి వచ్చారు. అంటే ఒక వ్యక్తి పాపంలో జీవిస్తే ఏడికి వెళ్ళిపోతారు? పరలోకానికి చేరడండి, నరకానికి వెళ్ళిపోతారు. అందుకని ఈ భూమి మీద ఉన్న వారి ప్రతి ఒక్కరిలో ఏం పోవాలి? పాపం అనేది పోవాలి. పాపం పోయి ఎలా జీవించాలంటే పరిశుద్ధంగా జీవించాలని దేవుడు యేసుక్రీస్తు ప్రభువు నీ లోకానికి పంపించి
ఆయనను ఆ యేసుక్రీస్తు ప్రభువు మనందరి కోసం శిలువలో తన ప్రాణాన్ని పెట్టారు. ఇక్కడ మార్కు రాసిన సువార్త 10వ అధ్యాయం 6వ వచనంలో చెబుతున్న ఈ సందర్భం, ఈ విషయం చూడండి. ఇక్కడ ఎవరు మాట్లాడుతున్నారంటే, ఇది రాసింది ఎవరంటే మార్కు గారు. కానీ ఇక్కడ మాట్లాడుతుంది ఎవరు, ఇక్కడ చెబుతుంది ఎవరు అని అంటే యేసుక్రీస్తు ప్రభువు. సృష్టి ఆది నుండి, ఎప్పుడండి సృష్టి చేసినప్పుడు, అప్పుడు నుండి సృష్టి ఆది నుండి దేవుడు ఎవరి గురించి చెబుతున్నారు? యేసుక్రీస్తు ప్రభువారు. ఎవరు చెప్పారంటే ఈ విషయం అండి? దేవుడు. సృష్టి ఆది నుండి దేవుడు, ఇదిగో దేవుడు చేసిండు. దేవుడు ఏం చేసిండంటే అక్కడ చెబుతున్నారు, వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగు చేశారు. సృష్టి చేసిన తర్వాత అందులో మొట్టమొదటిగా దేవుడు చేసింది ఎవరిని? పురుషుడిని చేసిన ఆయన ఎవరంటే ఆదాము. పురుషునిగాను తర్వాత ఎవరిని చేశారు? స్త్రీని చేశారు. స్త్రీ ఎందుకు దేవుడు చేసిండనంటే, ఇప్పుడు ఆదాముని చేసిండు దేవుడు. ఆదాముని చేసిన తర్వాత ఆ జంతువులన్నీ ఉన్నాయి భూమి మీద, పక్షులు, జంతువులు అన్ని మొత్తం ఉన్నాయండి. వాటికి పేర్లు పెట్టింది ఎవరు? ఆదాము. ఇన్ని చేసిన దేవుడు సృష్టిలో పక్షులను చేసిండు, జంతువులను చేసిండు, అన్ని చేసిండు, మొత్తం ఇచ్చిండు. అవన్నీ ఆదాముకి ఏమన్నా సహాయం ఉన్నాయా? ఏమన్నా ఉపయోగపడతాయా అని దేవుడు ఆలోచించి ఎవరిని చేసిండంటే స్త్రీని చేసిండు. స్త్రీని ఎక్కడి నుంచి చేసిండు? ఆది కాండం 1-2 అధ్యాయాలు చేస్తే అసలు స్త్రీని ఎందుకు చేసిండు దేవుడు? ఎక్కడి నుంచి తీసి చేసిండు దేవుడు స్త్రీని అంటే, ఆదాము పక్కటెముకలో నుంచి తీసి స్త్రీని చేసింది. అంటే ఇప్పుడు ఈ స్త్రీ ఎక్కడి నుంచి వచ్చింది? పురుషుల్లో నుంచి వచ్చిన ఏమే ఆ స్త్రీ ఎలా ఉండాలని దేవుడు చేశారంటే, అసలు ఎందుకు స్త్రీని చేసిండేనంటే సాటైన సహాయం. సామెతలో 10వ అధ్యాయం 31వ అధ్యాయం 10వ వచనం నుంచి ఉంటుంది. సాటైన సహాయం. అన్ని విషయాల్లో కూడా స్త్రీ పురుషునికి ఏం చేస్తుందనంటే సహాయం చేస్తుంది. దేవుడు ఎక్కడ ఉండండి? దేవుడు ఎక్కడ ఉండవు? పైన ఉండవు, తర్వాత మన హృదయంలో ఉండవు. ఇప్పుడు దేవుడు ఎలా ఉన్నారంటే ఆత్మస్వరూపిగా ఉన్నారు. ఇప్పుడు పురుషునికి సహాయం చేయాలంటే దేవుడు అక్కడి నుంచి వస్తారా? ఆయన ఇప్పుడు ఎలా ఉన్నారు? ఆత్మస్వరూపిగా ఉన్నారు. ఇప్పుడు పురుషునికి సహాయం చేయాలంటే ఎవరు కావాలి? సాటైన సహాయం. స్త్రీకి సహాయం చేసేది ఎవరో? పురుషుడు. వీళ్ళిద్దరిని జతపరిచి వీళ్ళిద్దరూ ఎలా ఉన్నారు అని ఇక్కడ చెబుతున్నారు అని అంటే, చూడండి ఏమని చెబుతున్నారు? 10వ అధ్యాయం 7వ వచనం చూస్తే, ఈ హేతు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. ఎవరిని హత్తుకుంటాడంటే భార్యను హత్తుకున్నాడు. అప్పుడు దాకా వివాహం కాకముందు ఎక్కడ ఉంటాడు? తల్లిదండ్రుల దగ్గర ఉంటాడు. వివాహం అయిన తర్వాత ఎక్కడ ఉంటాడండి? భార్య దగ్గర ఉంటాడు. భార్యే సర్వస్వం. అంటే భార్యని హత్తుకొని ఉంటారు. వీళ్ళిద్దరు ఎలా ఉంటారో చెబుతున్నారు చూడండి. అక్కడే చెబుతున్నారు, వారిద్దరు ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరగా నుండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదు అని వారితో చెప్పారు. ఈ ఒక్క విషయం మీద, ఈ ఒక్క వచనం మీద, ఈ ఒక్క అధ్యాయం మీద ఈ అంశం మొత్తం చెప్పొచ్చు, కానీ కొన్ని అంశాలు ఉన్నాయి, కొన్ని రెఫరెన్స్లు ఉన్నాయండి. అవి కూడా చూపించేసి ఇక ముగిస్తాను. ఇక్కడ చెప్తున్న ఈ విషయం చూడండి. వారిద్దరూ ఎలా ఉన్నారు? ఏక శరీరమై ఉన్నారు. ఇప్పుడు ఒకరికి ఒకరు ఎలా ఉన్నారంటే, అప్పుడు దాకా ఎలా ఉన్నారు? వివాహం కాకముందు వేరువేరుగా ఉన్నారు. వివాహం అయిన తర్వాత వీరిద్దరూ ఎలా ఉన్నారండి? వేరువేరుగా లేరు. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారంటే కలిసి, అంటే ఏక శరీరమై ఉన్నారన్నమాట. అంటే పురుషునికి స్త్రీ మీద అధికారం, స్త్రీకి పురుషుని మీద అధికారం అనేది ఉందన్నమాట. వీరిద్దరికి ఒకరి మీద ఒకరికి అధికారం. స్త్రీ దేహం మీద ఎవరికి అధికారం? పురుషునికి. పురుషుని దేహం మీద ఎవరికి అధికారం? స్త్రీకి. వీళ్ళిద్దరు ఎలా ఉన్నారు? ఏక శరీరమై ఉన్నారన్నమాట. వీరిద్దరు ఏక శరీరమై ఉన్నారు. తర్వాత ఇంకా చెబుతున్న విషయం ఏంటంటే,
వారిద్దరూ ఇద్దరుగా ఉండక ఒకరిగా ఉన్నారు. తర్వాత దేవుడు కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదు అని ఇక్కడ చెబుతున్నారు. వేరుపరచకూడదు. వీరిద్దరినే ఎవరు జతపరిచారు? భర్తనే భార్యనే అంటే పురుషుడిని స్త్రీని ఎవరు జతపరిచారండి? దేవుడు జతపరిచాడు. మనుషులు జతపరిచారా? దేవుడు జతపరిచాడు. ఇప్పుడు పురుషుడు ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు ఇక్కడ ఉన్నారనుకోండి, స్త్రీ ఎక్కడుంటుంది? ఎక్కడో హైదరాబాద్, లేకపోతే ఇంకా అక్కడున్నా కానీ వీళ్ళిద్దరిని జతపరుస్తుంది ఎవరు? దేవుడు జతపరుస్తాడు. అంటే ఎముక ఎక్కడుంది? ఎక్కడున్నా కానీ తీసుకొచ్చి జతపరుస్తుంది. ఈ సందర్భాలు ఎప్పుడు చెబుతారంటే వివాహం అప్పుడు చెబుతారు. వివాహం అప్పుడు. అయితే ఇలా స్త్రీ వివాహం అయిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు తిమోతితో చెబుతారు. ఏమని చెబుతారంటే, తిమోతి ఇదిగో స్త్రీ ఎలా ఉండాలంటే వివాహం అయిన తర్వాత గృహ పరిపాలన విషయాల్లో పిల్లలను కని నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు. విరోధి ఎవరు? మన విరోధి ఎవరండి? అపవాది, సాతానికి అవకాశం అనేది ఇవ్వకూడదని ఎక్కడి నుంచి చెబుతున్నారంటే ఆదిలో నుంచి దేవుడు చెప్పారు. ఈ తోటలో ఉన్న పండ్లన్నీ తినుండి ఒక్క చెట్టు పండు మాత్రం తినొద్దు అని దేవుడు చెప్పినప్పుడు అక్కడికి మూడో వ్యక్తి వచ్చారు. అప్పుడు ఇద్దరు ఉన్నారండి. అబ్బబ్బబ్బా, దేవుడండి, ఆ ఇద్దరు మధ్య దేవుడు ఉంటే ఉండిద్దండి. ఆది కాండం చదివితే చల్ల పూట వేళ ఇద్దరు ఎవరో ఆదాము అవ్వ హ్యాపీగా చక్కగా ఆడుకుంటూ పాడుకుంటూ తోటలోని తర్వాత చల్ల పూట వేళ ఎవరు వచ్చారు? దేవుడు వచ్చేవాడు. వచ్చి వాళ్ళిద్దరి మధ్య ఉన్నప్పుడు చాలా ఆనందంగా సంతోషంగా హ్యాపీగా ఉన్నారండి. చాలా ఆనందంగా ఉన్నారు. ఎప్పుడైతే మూడో వ్యక్తి వచ్చిండో ఇక ఏం మొదలైంది? సమస్యలు మొదలైంది. ఆ మూడో వ్యక్తి ఇద్దరి మధ్య దేవుడు కాకుండా మూడో వ్యక్తి ఎవరైనా ఉంటే మూడో వ్యక్తి సాతాను. ఎవరు? దేవుడి తర్వాత దేవుడు లేకపోతే ఎవరు ఉండేది? సాతాను. ఈ సాతాను గన వస్తే వాడు చెప్పే మాటలో వాడు చెప్పి ఎలా ఉంటాయి అంటే అది చూడండి. ఆది కాండం వాడు ఎలా మోసపుస్తుందో చూడండి. స్త్రీని ఏ విధంగా మోసపుస్తుండో చూడండి. స్త్రీ ఎక్కువగా అందుకనే పురుషుడు లేని సమయాల్లోనే వేరే వ్యక్తులతో ఎక్కువ మాట్లాడకూడదండి. పురుషుడు ఉన్నప్పుడు మాట్లాడాలి కానీ లేనప్పుడు మాట్లాడకూడదు. ఇప్పుడు పురుషుడు ఉన్నప్పుడు ఆదంగారు ఉన్నప్పుడు ఈ మాటలు మాట్లాడితే సాతాను వచ్చిండు. ఇప్పుడు ఆదమ్మతో మాట్లాడేటప్పుడు ఏమే ఆగాగాగు మా ఆయన ఏడేవండో పిలుసు కొత్త అని ఆదామని పిలిచింది అనుకోండి. ఆదంగారు వచ్చి అనుకోను, ఆదంగారు వచ్చి ఏం చెబుతారు? దేవుడు ఏం చెప్పిండు, నువ్వు చేస్తుంది ఏంటి అని ఆదాం ఏం చేస్తారో లాక్కెళ్ళిపోతారు. ఇక్కడ బైబిల్ గ్రంథంలో ఒక ఇష్యూ ఉండిద్దండి. ఏంటంటే స్త్రీ మోసపోయింది కానీ అవ్వ మోసపోయింది కానీ ఆదాము మోసపరచబడలేదు. అంటే ముందు ఎవరి దగ్గరికి వెళ్ళిండు? సాతాను ఎవరి దగ్గరికి వెళ్ళిండండి? ఆదాము దగ్గరకు వెళ్ళిండు. ఆదాము దగ్గరకు వెళ్ళినప్పుడు ఆదాము మోసపరచబడలేదు. ఆ తర్వాత మరలా ఈ సాతాను ఎక్కడికి వచ్చిండనంటే ఈ ఆదాము ఈ లొంగట్లేదు మనకే, ఎవరి దగ్గరికి వెళ్దాం? స్త్రీ దగ్గరికి వెళ్దాం. స్త్రీ ఎవరు? బలహీనమైన ఘటన. అంటే ఎవరు ఏది చెప్పినా స్త్రీ ఏం చేస్తుంది? నమ్మేస్తుంది. అందుకని ఈ బలహీనమైన ఘటాన్ని ఏం చేయాలి? నేను పడేయాలి. ఎలా పడేయాలి అని ప్లాన్ చేసిండు అపవాది. ఎలా ప్లాన్ చేసిండనంటే మూడో వ్యక్తి ఎవరనంటే అపవాది ఆ స్త్రీ దగ్గరకు వచ్చి సాతాను స్త్రీ దగ్గరకు వచ్చి చెబుతున్న విషయం చూడండి. ఆది కాండం 3వ అధ్యాయం 1వ వచనం నుంచి, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువులలో సర్పం యుక్తిగలదై ఉండెను, అది ఆ స్త్రీతో ఇది నిజమా? చూసారండి. తోట చెట్ల ఫలాల్లో అన్ని ఫలాలు ఉన్నాయి, ఒక్క ఫలాన్నే తినొద్దండో
అప్పుడు సాతాను వచ్చి ఏమని చెబుతుండో అవ్వమ్మతో, ఏంటి ఈ చెట్టు ఫలం తినొద్దంట, ఏంటి ఇది నిజమా అనేది చూశారు. అక్కడ క్వశ్చన్ మార్క్, ఇది నిజమా అని సాతాను అవ్వని ఏం చేస్తాడో ప్రశ్నిస్తాడు. ఇది ఏంటి, ఇది నిజమా? చూడండి, బయట ఉన్న వ్యక్తులు కూడా స్త్రీలతోనే ఈ విధంగా మాట్లాడుతుంటారు, సాతాను సంబంధమైన మాటలు. ఎప్పుడైనా భర్త లేకుండా వేరే మాటలు అనేది వ్యక్తులతో అనేది సంభాషణ అనేది ఎక్కువ, అది మంచిది కాదండి. ఇప్పుడు భర్త లేకుండా సంభాషణ జరిగింది, ఏం జరిగింది, ఇది నిజమా అని చెబుతూ తర్వాత చూడండి, ఈ తోట చెట్లలో దేని ఫలమునైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా? క్వశ్చన్ మార్క్. క్వశ్చన్ మార్క్ ఎలా ఉండిద్దండి? బైబిల్ గ్రంథంలో ఉందిగా, క్వశ్చన్ మార్క్ ఎలా ఉండిద్ది? ఎలా ఉండిద్ది? క్వశ్చన్ మార్క్ ఇలాగే ఉండిద్దండి. ఇలా ఉన్నప్పుడు ఏం కనపడుతుంది మనకి? పాము. క్వశ్చన్ అంటే పాము కనపడుతుంది, క్వశ్చన్ మార్క్ అంటే అక్కడికి వచ్చింది ఎవరు? సాతాను, పాము. అప్పుడే మనకి క్వశ్చన్ మార్క్, ఇది పాము. ఎవరైనా క్వశ్చన్ ఇస్తున్నారు అని అంటే అది ఏంటి? సాతాను సంబంధమైన మాట. ఇక్కడ చూడండి, 2 సార్లు ఇది నిజమా అనేది ఒకటే, దేవుడు చెప్పిన, ఏంటి దేవుడు చెప్పిండా, ఏం కాదు ఇది తింటే ఏమైద్ది అని చెబుతూ ఇది చెప్పినా అని అడిగిన. అందుకు శ్రీ, ఈ తోట చెట్ల ఫలములను మేము తినవచ్చునా? అయితే తోట మధ్యనున్న చెట్టు ఫలములను గురించి దేవుడు మీరు చావకుండునట్లు వాడిని తినకూడదని వాడిని ముట్టకూడదని చెప్పానని సర్పంతో అనెను. బాగానే చెప్పింది, కానీ వదిలిపెడతారా? వదిలిపెట్టకుండా అదే విధంగా ఆ పండు రమ్యమైనదిగా, సౌందర్యమైనది, మంచిగా ఆ కళ్ళకు ఆకర్షమైనదిగా చూపించేసరికి ఈ స్త్రీ ఏం చేసింది? తిన్నదే కోసుకొని తీసుకెళ్లి మళ్ళీ ఎవరికి ఇచ్చింది? ఆదాంకి, భర్తకు ఇచ్చింది. ఆ తర్వాత జరిగిన విషయం చూడండి. దేవుడు ఆజ్ఞను వీళ్ళు ఏం చేశారు? దేవుడు చెప్పిన ఆజ్ఞని అతిక్రమించటం. దేవుడు వారి మధ్యలో ఉన్నప్పుడు ఉన్న ఆనందం ఆ తర్వాత జరిగిన విషయం చూడండి. ఏం జరిగిందంటే, ఇది మొత్తం చదివిస్తే సమయం సరిపోదండి, నేను చెబుతాను. ఆ తర్వాత జరిగిన విషయం ఏంటంటే, దేవుడు సాయంత్రం వేళ మరలా వచ్చిండు. దేవుడు అండి ప్రార్థన చేసేటప్పుడు ఆ కుటుంబంలోనికి ఎప్పుడైతే ఒక సమయం పెట్టుకొని ప్రార్థన చేస్తారో దేవుడు అప్పుడు వస్తారు. నా బిడ్డలో నా గురించి నాకు చెప్పుకుంటున్నారు, ఏదో మాట్లాడుకుంటున్నారని అప్పుడు వస్తారు. ఆ సమయాల్లో సాతానికి ఏదన్నా అవకాశం ఇస్తే, ఆ సాతాను సంబంధమైనవి ఉంటే దేవుడు అక్కడ బాధపడి ఏం చేస్తారో వెళ్ళిపోతారు. ఇప్పుడు దేవుడు వచ్చేసరికి వీళ్ళు దేవుడు వచ్చే సమయానికి దేవుడు వచ్చి పిలిచిండు, ఆదామా అని పిలిచేసరికి దేవుని స్వరం ఎప్పుడైతే ఆదాము విన్నారో, ఇంకేముంది, ఇదేం చేశారు? ఆజ్ఞ అతిక్రమించారుగా, దేవుడు రానే వచ్చిందని చెట్టు చాట్లకు పారిపోయారు, దాక్కున్నారు. తప్పు చేసేవాడు, పాపం చేసేవాడే దాక్కుంటారు. ఏ లోపం ఏది లేని వారు దాక్కున్నారు. ఆదాము వీళ్ళు ఏం చేశారు? ఆజ్ఞ అతిక్రమించారు కాబట్టి ఏం చేశారంటే వెళ్ళి దాక్కున్నారు. దాక్కున్న తర్వాత దేవుడు పిలిచినప్పుడు తర్వాత ఆదాము రావటం వచ్చి ఏం జరిగిందనంటే, మొత్తం అప్పుడు ఆదాము చెబుతాడు, ఈ స్త్రీ ఇచ్చింది పండు నేను తిన్నాను. ఆ తర్వాత స్త్రీని అడిగితే సర్పం ఇచ్చింది, సర్పం మీద చెబుతాడు. అక్కడి నుంచి దేవుడు చెబుతున్న, మీరు నా ఆజ్ఞను అతిక్రమించారు కాబట్టి ఇదిగో ఆదాము, నువ్వు ఈ తోటలో నుంచి బయటికి వెళ్ళిపోతావు. నువ్వు కష్టపడి చెమటోర్చి భూమి దున్ని నువ్వు తింటావు, కష్టపడతావు నువ్వేక అని చెప్తుంది. తర్వాత స్త్రీకి, నువ్వు ప్రసవ వేదన పడి పిల్లలను కంటావు, నీ భర్త నీ మీద ఏలుబడి చేస్తారు అని స్త్రీకి చెబుతాడు. సర్పం, నువ్వు ఇలా మోసం చేసినావు కాబట్టి నువ్వు భూమి మీద పాకి నువ్వు మట్టి తిని బ్రతుకుతూ, నువ్వు పురుషుడు మడిమ మీద నువ్వేం చేస్తావు? కాటేస్తావు. పురుషుడు ఏం చేస్తారో నీ మడిమను చితకు తొక్కుతారు అని అక్కడ నుంచి దేవుడు వాళ్ళకి చెప్పి
చెప్పిన తర్వాత వాళ్ళు అక్కడి నుంచి బయటికి వచ్చేస్తారు. కెరూబులను వాళ్ళందరూ ఖడ్గజ్వాలను ఆ తోటకే, ఇది ఎక్కడ జరిగిందో తెలుసండి? ఎక్కడో కాదు జరిగింది, ఈ భూమి మీదే జరిగిందండి. ఇశ్రాయేలు దేశంలోనే ఇది జరిగింది. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు పడ్డ బాధ ఇక అంతా ఇంత కాదు. ఇప్పుడు ఆ స్త్రీ ఏం చేసింది? కుటుంబాన్ని కట్టుకుందా, కూల్చుకుందా? కుటుంబాన్ని ఏం చేసిందండి? కూల్చుకుంది. ఆ తర్వాత వాళ్ళు బయటకు వచ్చిన తర్వాత వాళ్ళు ఉన్న విధానం, తల్లిదండ్రులు చేసే విధానం పిల్లల మీద, అంటే పిల్లలకు తెలిసిపోతుంది. ఇలా ఎప్పుడైతే తెలిసిందో కయ్యోను ఎవరో? ఆదాం పెద్ద కుమారుడు. కయ్యోనులోని ద్వేషం వచ్చింది, అసూయ వచ్చింది, కక్ష వచ్చింది. తమ్ముడి పేరు హేబేలు. తమ్ముడు ఇచ్చిన అర్పణ ఏమో దేవుడు అంగీకరిస్తుండో, కయ్యోను ఇచ్చిన అర్పణ అంగీకరించట్లేదు. ఆ తర్వాత తమ్ముడి మీద పగబెట్టుకొని, ద్వేషం పెట్టుకొని తమ్ముడిని హత్య చేసేస్తారు. ఎంత కుటుంబం చూడండి, ఎంత ప్రమాదానికి వెళ్ళిపోయింది. కుటుంబాన్ని కట్టుకోవాలనంటే స్త్రీకి ఏం కావాలి అని అంటే జ్ఞానం కావాలండి. ఆ జ్ఞానం లేకే ఆవమ్మ ఏం చేసిందండి? ఆ కుటుంబాన్ని కూల్చేసుకుంది, దేవుడి నుంచి దూరమై వచ్చేసారు. సామెతలు 14వ అధ్యాయం 1వ వచనంలో చూస్తే స్త్రీకి ఏం కావాలి అని అంటే జ్ఞానం కావాలి. మొదటిలో మనం చూసిన ఆదికాండం 3వ అధ్యాయం 1వ వచనం ఏంటంటే, స్త్రీ ఎప్పుడు కూడా మొదటిగా అక్కడ ఉన్న విషయం ఏంటంటే సాతాను వచ్చి చెప్పినప్పుడు విన్నది. అంటే బయట ఉన్న వ్యక్తులు వచ్చి చెప్పినప్పుడు విన్నది. అంటే స్త్రీ ఏం వినకూడదనంటే చెప్పుడు మాటలో వినకూడదు. అంటే ఏం చేసింది? అవ్వ ఏం చేసిందండి? చెప్పుడు మాటలు విన్నదే చేతులారా తమ కుటుంబాన్ని చేసుకుంది. అదే ఎన్నుకోకుండా ఉంటే నా భర్తను అడిగొస్తాడు అని గన ఆదాముకి చెప్పినట్టయితే, ఆదాముని పిలిచినట్టయితే ఇంత అనేది జరిగేది. ఈ రోజు నీ లోకానికి ఈ విధంగా వచ్చేది కూడా కాదు. ఆ విధంగా జరిగింది. తర్వాత రెండవ విషయం ఏంటంటే జ్ఞానం కలిగి కుటుంబాన్ని, జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టును, 3 రాళ్ళు తన చేతులతో తన ఇల్లు ఓడబెరుకును అని చెబుతుంది. జ్ఞానం అనేది చాలా ప్రాముఖ్యమైనదండి. ఇది ఒక కుటుంబం అనేది ఏర్పడ్డ తర్వాత, భర్త భార్య వీళ్ళిద్దరూ ఉన్న తర్వాత వారిద్దరిని ప్రేమించి దేవుడు బహుమానాలు ఇస్తాడు. ఇచ్చినప్పుడు జ్ఞానం లేకుండా, జ్ఞానంతో ప్రవర్తించకుండా ఉన్నప్పుడు ఆ ప్రభావం ఎలా పడుతుంది అని అంటే, ఏ విధంగా వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువు చెబుతున్న విషయం యోహాను గారు రాసిన సువార్త 5వ అధ్యాయం 19వ వచనంలో, కాబట్టి యేసు అక్కడున్న వారికి ఇలా ప్రత్యుత్తరం ఇచ్చింది. ఏమనంటే, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏది కూడా చేయడు అని చెబుతాను. ఇన్ని అద్భుతాలు, ఇన్ని ఆశ్చర్య కార్యాలు ఈ విధంగా చేస్తున్నావు కదా, నువ్వు ఎలా చేస్తున్నావు అని అక్కడున్న వ్యక్తులు యేసుక్రీస్తు ప్రభు అని అడుగుతారు. అడిగినప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెబుతున్న విషయం, నా తండ్రి ఎవరు? పరలోకపు తండ్రి దేవుడు. ఆయన ఏ విధంగా అయితే ఉన్నారో, ఆయన ఏమైతే చేశారో, ఆయన దగ్గర ఉండి నేను ఏమైతే చూశానో ఇక్కడ అయ్యే చేస్తున్నానని చెబుతాను. అంటే తండ్రి ఏదైతే చేస్తారో పిల్లలు కూడా అవే చేస్తారు. తర్వాత తల్లి ప్రభావం అనేది కూతురుల మీద అనేది పడుతుంది, ఒకసారి పిల్లల మీద, అందరి మీద పడుతుంది. అందుకనే ఏం కలిగి ఉండాలంటే జ్ఞానము కలిగి ఉండాలండి. స్త్రీ కుటుంబాన్ని విషయంలో జ్ఞానం కలిగే కుటుంబాన్ని కట్టుకోవాలి. నా చిన్నతనంలోనే ఒక విషయం జరిగిందండి. చిన్నప్పుడు మాకంతా మేము చూస్తూ ఉండేవాళ్ళం. మేము ప్రతి ఒక్కటి కూడా అంటే చిన్న వయసు కంటే చిన్నపిల్లలు, అంత పిల్లలు అయినప్పుడు అలా చూస్తూ ఉండేవాళ్ళం. ఆ ప్రభావం అనేది మాకు వయసు వచ్చిన తర్వాత ఆ ప్రభావం అనేది తెలిసింది. ఎలాగోనంటే ఒక ఊరిలో జరిగిన సంభాషణ, ఒక ఊరిలో జరిగిన విషయం ఏంటంటే, మన చుట్టుపక్కల ఉన్న పరిస్థితులు, బైబిల్ గ్రంథం తెలిసిన వారు చెప్తున్న విషయం ఏంటంటే, బైబిల్ గ్రంథంలో ఏం రాయబడిందంటే, మనుషుడా నువ్వేదైతే విత్తుతువో ఆ పంటనే కోస్తావు. దేవుడు వెక్కిరింపబడడో, మనుషుడా నువ్వేదైతే విత్తుతువో ఆ పంటనే కోస్తావు. ఇప్పుడు మొక్కజొన్న వేస్తే మొక్కజొన్నే, వరి పంట వేస్తే వరి పంటే కోస్తాం. అదేవిధంగా ఒక స్త్రీ ఏం చేసేదంటే, మా చిన్నతనంలోని భర్త కాకుండా వేరే అంటే ఆ విషయం వేరే సంబంధం పెట్టుకునేది. అయితే మేము చిన్నపిల్లలు అలా చూస్తున్న సందర్భాల్లో తర్వాత ఇప్పుడు పిల్లలు, మేము పెద్దయ్యను, వారికి పిల్లలు మగ పిల్లలు ఉన్నారు. తర్వాత వారు పెద్దోళ్ళు అయ్యారు. అయిన తర్వాత యవ్వనానికి వచ్చిన తర్వాత
వాళ్ళు చేసిన విధానం ఏంటంటే అక్కడ ఎక్కువగా వరుస అంటే మొత్తం ఒక ఇంటి పేరడే ఎక్కువ ఉండేవాడు అక్కడ. ఇంటి పేరు ఉంటే మళ్ళీ నేను ఇంటి పేరు చెబితే ఇది ఇంటే మళ్ళీ ఇదయిద్ది. అందుకని అక్కడ మరి వరుస లేనప్పుడు యవనానికి వచ్చారు. యవనంలో అపవాది ఏం చేస్తారంటే ఎరలేస్తారు. చూపులోని ఆలోచనలోని ఎవరో ఒకళ్ళు అమ్నోను తామారు ఉన్నారండి. వీళ్ళు అమ్నోను తామారు ఏమవుతారు? అన్న చెల్లి. అయినా కానీ అపవాది అమ్నోనులోని ఆ చెల్లి మీద చెడు అభిప్రాయం పుట్టించేసి ఆమెను చికా చేసే విధంగా వెళ్ళిపోతారు. అలాగే ఇక్కడ కూడా అలాగే జరిగింది. అంటే ఆ చెల్లి అయినా కానీ ఇలా వేరే సమం పెట్టుకున్న తర్వాత ఏ తల్లిదండ్రి అయినా సరే ఎలాంటి వారైనా సరే పిల్లలు తాగుతున్నా తిరుగుతున్నా అలాంటి తప్పులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు ఏం చేస్తారండి? గద్దిస్తారు. ఇది తప్పురా, అలా చేయకూడదని గద్దిస్తారు. అలాంటి సందర్భాల్లో గద్దించిన సందర్భాల్లో ఆ కుమారుడు అన్న సంభాషణ ఏంటంటే, మరి నువ్వు చేసినప్పుడు ఏమన్నాడంటే, నువ్వు చేసినప్పుడు చూసారా, చిన్న వయసులో చేసిన మేమే ఎంత ఉండమంటే వాడు ఇంకా ఎంత ఉండడు. కానీ అవన్నీ మనసులో పెట్టుకున్నారండి. అసలు తల్లి ఎంత బాధపడిపోయిందని అంటే ఆ తర్వాత దేవుని కృప ద్వారా ఆ వ్యక్తి ఆ తర్వాత అనేది మారాడు. తర్వాత జాబ్కి అనేది వెళ్ళటం మారడం అనేది అన్నీ జరిగినాయి. ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న విషయం ఏంటంటే, జ్ఞానం కలిగి ఉండకపోతే జ్ఞానంతో ఇదిగో ఎవరు చూడట్లేదని కానీ మనం చేస్తే ఒకటి దేవుడు చూస్తుండో, తర్వాత ఒకటి చుట్టుపక్కల ఉన్న వారు కానీ ఇంటి వారు కానీ ప్రతి ఒక్కటి కూడా గమనిస్తారు. అదే సామెతలు 31వ అధ్యాయం 10వ వచనం నుంచి 31వ వచనం వరకు ఉంటుంది. సామెతలు చూడండి ఒకసారి, ఆ విషయం కూడా చూద్దాం. సామెతలు 12వ అధ్యాయం 6వ వచనం. భక్తిహీనుల మాటలు నరహత్య చేయ పొంచువారి వంటివి, యథార్థవంతుల నోరు వారిని విడిపించును. ఈ విషయం ఇలా ఉంటుందన్నమాట. తర్వాత ఇక్కడ ఈ గ్రంథంలో చూస్తే 12:6 దుష్టుల మాటలు చావును తెచ్చిపెట్టును, సత్పురుషుల పలుకులు ఆపదల నుండి కాపాడు. దీనికి 12:6 మీరు చెప్పింది. దీనికి రిఫరెన్స్ తేడా ఏంటంటే, ఇక్కడ కొన్ని పదాలు అనేది తేడా ఉన్నా మాటలు అనేది ఒకే విధంగా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా అయితే కుటుంబాన్ని కట్టుకునే విషయంలో స్త్రీ పాత్ర ఎలా ఉండాలంటే, స్త్రీ జ్ఞానం కలిగి నడుచుకోవాలండి. తర్వాత అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 22వ వచనం. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు లోబడి ఉండుడి. ప్రభువుకి లోబడతారంటే స్త్రీలు లోబడతారు. కొంతమంది స్త్రీలు చూడండి, నేను దేవునికి లోబడతా కానీ నేను భర్తకు లోబడినా, నేను భర్త మాట వెళ్ళినా. మరి నీ భర్త ఎలా మారుతారు? ఆదివారం వచ్చిందంటే కూడికలైనా మీటింగ్లైనా చూడండి, ఏమి లేచి గబగబ బైబుల్ పట్టుకొని వెళ్ళిపోయింది. మరి భర్త జాబ్కి వెళ్ళొచ్చి పనికి వెళ్ళొచ్చి లేకపోతే మరి ఇంట్లో ఇక ఏమి చేసుకోకుండా ఉంటే ఇకేమో ప్రార్థన అనుకుంటా వెళ్ళిపోతే మరి ఏం పరిస్థితి? భర్తకి చూసుకొని నువ్వు ఇక్కడ ఏమని చెబుతున్నావు? ప్రభువునకు వలె, ప్రభువుకి ఎలాగైతే నువ్వు లోబడి ఉంటావో నీ భర్తకు కూడా ఎవరికంటే ఇక్కడ బలి చెబుతున్నావు చూడండి, స్పష్టంగా చదవాలి. స్త్రీలారా ప్రభువునకు వలె మీ సొంత పురుషులకు, అంటే నీ భర్తకు, వేరే వాళ్ళకు కాదు. కొంతమంది ఏం చేస్తుంటారంటే బయట ఉన్నవారు కానీ లేకపోతే వేరే వాళ్ళు కానీ లేకపోతే ఇంకెవరన్నా కానీ చెప్పినప్పుడు వారి మాటలు ఏంటుంటారు. అలా కాదు, ఏమని చెప్తున్నారు? నీ సొంతం అంటే ఎవరు? సొంతం అంటే ఎవరండి? భర్త. సొంత పురుషులకు లోబడి ఉండుడి. లోబడి ఉండాలి ఎప్పుడు కూడా స్త్రీ. లోబడి ఉండటం అంటే అది నీకు అవమానం కాదమ్మా, నీకు లేకపోతే వేరే విధంగా కాదు.
నువ్వు అలా ఉన్నప్పుడు ఏం జరుగుతుందనంటే నీ భర్త నీ పట్ల ప్రేమ చూపిస్తారు, నీ పిల్లలు కూడా సామెతలు ఇలా చెప్పాను కండి 31:10-31 వరకు నీ పిల్లలు కూడా ఎలా అంటారంటే నా తల్లి ఎవరో ధన్యురాలు అంటారు. ఎప్పుడైతే భర్తకు నువ్వు మాట వింటావో, భర్తకు లోబడి ఉంటావో, అసలు ఆ అద్భుతం ఆలోచన అది ఎలా ఉంటుందనంటే, ఆ క్రియ ఎలా ఉంటుందనంటే, నీ ఇంటివారు, నీ పిల్లలు, నీ పొరుగువారు, నీ రక్త సంబంధులు, నీ తల్లిదండ్రులు, అంటే తర్వాత నీ బంధువులలో కూడా ఎవరైనా కానీ ఎటువంటి మాట చెప్పడానికి కానీ ఎటువంటి అవకాశం కానీ ఇలాంటిది ఏమీ కూడా ఉండదు. ఇక ఎందుకనంటే ఇద్దరు ఐక్యత కలిగి ఉంటారు, ఇద్దరు ప్రేమ కలిగి ఉన్నప్పుడు వేరే వాళ్ళకి అవకాశం అనేది ఉండదు. నీ సొంత పురుషులకు ప్రభువునికి ఎలాగైతే నువ్వు లోబడి ఉంటున్నావో నీ సొంత పురుషుడికి కూడా అలా మాటేనాలి. ఇప్పుడు దేవుడు చూస్తుంటే నేను ప్రార్థన చేయాలి, ప్రార్థనకి వెళ్ళాలి అని నువ్వు వెళుతున్నావు స్త్రీ, మరి అలాగే నీ భర్తను పట్టించుకోవా? నీ భర్తను కూడా పట్టించుకోవచ్చు, నీ భర్త ఎలా మారుతారు? తర్వాత అక్కడ చెబుతున్న విషయం చూడండి, 33 చూస్తే, మెట్టుకు మీలో ప్రతి పురుషుడు తన వలె తన భార్యను ఏం చేయాలి? ప్రేమింపవలను. భర్త ఏం చేయాలండి? భార్యను ప్రేమించాలి. భార్య అయితే తన భర్త యందు భయము కలిగి ఉండునట్లు చూసుకోవాలి. ఒకటి లోబడి ఉండాలి, రెండోది ఏం కలిగి ఉండాలండి? భయము కలిగి ఉండాలి. భర్త అంటే ఏముండాలంటే భయం కలిగి. నీకు శిరస్సు ఎవరండి? స్త్రీకి శిరస్సు ఎవరు? పురుషుడు. శిరస్సు అంటే ఇదే కండి. ఇది లేకపోతే ఇది ఏమైనా పని చేస్తుందా? పని చేయదు. అంటే నీ శిరస్సుకు నువ్వేమవ్వాలి? లోబడి ఉండాలి, భయం కలిగి ఉండాలి. తర్వాత ఆ పురుషుడికి శిరస్సు ఎవరు? పురుషుడికి శిరస్సు ఎవరు? క్రీస్తు, యేసుక్రీస్తు ప్రభు. యేసుక్రీస్తు ప్రభు వారికి శిరస్సు ఎవరు? తండ్రి అయిన దేవుడు. అక్కడ నుంచి వస్తున్న విషయం అండి. అంటే స్త్రీ పురుషునికి ఏమై ఉండాలంటే, ఒకటి లోబడి ఉండాలి, రెండోది భర్త పట్ల ఏముండాలంటే భయం కలిగి ఉండాలి. నువ్వు పురుషుడు ఏదైనా చెప్పినప్పుడు స్త్రీ వినాలి. వినకపోతే నువ్వు చెప్పేది ఏంటి? నీ మాట వినేదేంటి? నేనెందుకు వినాలి అని గన అలా ఉంటే నువ్వు నీలో దేవుడు లేనట్టే, నువ్వు దేవుని మాటకు లోబడినట్టు కూడా కాదండి. ప్రతి ఒక్కరు గమనించుకోవాలి. తర్వాత ఇంకా మనం ముందుకెళ్తే ఇంకొక విషయం చూసి మనం ఉంచుకుందాం. సామెతలు 6వ అధ్యాయం, సామెతలు 6వ అధ్యాయం 34వ వచనం చూస్తే, భర్తకు పుట్టు రోషము మహా రౌద్రము గలది. ఏంటంటే భర్తకు పుట్టు రోషం ఎలాంటిదండి? మహా రౌద్రము గలది. ఆ భర్తకు పుట్టే రోషం ఎలా ఉంటుందని అంటే, ఆ భర్త, కొంతమంది స్త్రీలు ఏం చేస్తుంటారంటే ఇంట్లోని ఇవి కూడికలు అయితే బాగుంటాయి, ఈ విషయాలు సండే కానీ కూడికలు అయితే బాగుంటాయి. భర్తకి పుట్టే రోషం అంటే స్త్రీ ఏం చేస్తుందంటే, కొంచెం అవి తీసుకురా, అక్కడికి వెళ్తారా, ఆ పని చేయి, ఈ పని చేయి అని చెబుతారు. బాగానే ఉండిద్ది, భర్త కూడా చేస్తారు. తర్వాత బయట ఎవరికని చెప్పినప్పుడు స్త్రీ ఏం చేస్తుందంటే, నేను చెబితే మా ఆయన అసలు మా మాట కాదనడు, చక్కగా వింటడు అని చెబుతారు. కానీ ఎక్కడ చెబుతున్న నీ భర్త నీ మాట వింటడు, అది మంచిదే. కానీ అన్నీ ఉన్నప్పుడు కానీ ఆయనకు మాత్రం రోషం వస్తే ఆ రోషం ఎలా ఉంటుందంటే మహారౌద్రము గలదంట. కంట్రోల్ ఎవరు చేయలేరు. భర్తకు పుట్టు రోషం ఒక సమయాల్లోనే ఆ రోషం ఎలా ఉంటుందనంటే, నువ్వు చెబుతున్న ఆ మాటలు అవన్నీ కూడా ఏమైపోతాయి అంటే అప్పుడు ఏది కూడా ఉండదు. ఆ ఏముండదు అక్కడ కింద చెబుతున్నాను చూడండి. ప్రతీకారం చేయు కాలమందు అట్టివాడు కనికెర పడడిక. నీ మీద కనికెర పడడిక. ఆయనకు రోషం వచ్చిందంటే నీ మీద కనికెరం అనేది ఉండదు. ఎంత భర్త ఎంత ప్రేమగా ఎంత ఉంటాడో, ఆయనకు కోపంగా వస్తే భర్తకు పుట్టు రోషం మహారౌద్రము గలదు.
అప్పుడు అట్టివాడు ఇక ఏం పడడండి, కనికర పడడం. అంటే భర్త అంటే నేను చెప్పినట్టు వింటడో, లేకపోతే భర్త అంటే ఇక అన్నిటికీ చాలా మంది స్త్రీలు చులకనగా చూస్తుంటారు. కానీ ఆయనకు వచ్చే రోషం అది ఎలాంటిదంట, మహారౌద్రము గలది. స్త్రీ ఎప్పుడు లోబడి ఉన్నప్పుడు, భయం కలిగి ఉన్నప్పుడు నీకు ఏది కావాలంటే అది తీసుకొచ్చి పెడతారు. అసలు ఎంత ప్రేమగా చూస్తారంటే భర్త, నీకు పండగ చీర కావాలని నువ్వు అడుగు, ఇప్పుడు లేవన్నా కానీ నా భార్యకు కావాలి, ఆ పిల్లలకు కావాలి, అది కష్టపడి కానీ లేకపోతే ఎక్కడన్నా తీసుకొని కానీ ఏం చేస్తారు, తీసుకొచ్చిన సందర్భాల్లో అంత ప్రేమగా చూసిన ఆయనకు సందర్భాల్లో కోపంగా పుట్టించి రోషంగా ఆయనకు వస్తే ఆ రోషం ఎలా ఉంటుందంటే మహారౌద్రం కలదంట. అట్టివాడి ఇక ఎవరు వచ్చినా, నీ బంధువులు వచ్చినా, రక్త సంబంధులు వచ్చినా, పొరుగువారు వచ్చినా, ఎవరు వచ్చినా కానీ కనికరపడడం, కంట్రోల్ అనేది చేయలేరు. అసలు ఎవరిని కూడా ఇక చూడటనమాట, ఎవరు కూడా ఆపలేరు నీ భర్తని. ఆయన రోషం ఆ విధంగా ఉంటుంది. ఎంత ప్రేమగా అయితే చూస్తారు. ఆయన గన కోపం పుట్టిస్తే, ఆయన చెప్పిన మాట వినకపోతే ఒక్కో సందర్భాల్లో నీకు ఏమొస్తుందంటే ఆయనకు రోషం అనేది వస్తుంది. స్త్రీ కుటుంబాన్ని కట్టే విషయాల్లో జ్ఞానం కలిగి లేకపోతే ఆ కుటుంబంలో భర్తకి ప్రాబ్లమే, పిల్లలకి ప్రాబ్లమే, కుటుంబ వారికి ప్రాబ్లమే. స్త్రీ ఎప్పుడైతే కుటుంబాన్ని కట్టుకునే విధానంలో జ్ఞానం కలిగి ఎప్పుడైతే ఉంటుందో భర్తకి మంచిది, క్షేమం కలుగుతుంది. తర్వాత పిల్లలు కూడా చక్కగా మాట వింటారు. తర్వాత నీ ఎవరైనా కానీ, నీ అత్త కానీ, మామ కానీ, ఇంకెవరైనా ఉన్నా కానీ వారు కూడా ఈ మాట వింటారు. ఇదంతా ఎక్కడుంటుందంటే సాయంత్రం 31:10 నుంచి ఉంటుంది. భర్త గౌనుని యొద్ద పెద్దలతో కూర్చుంటాడంట. ఎప్పుడండి కూర్చునేది? స్త్రీ గుణవతి అయిన భార్య అయినప్పుడు, స్త్రీ మంచి లక్షణాలు కలిగి ఉన్నప్పుడు పెద్దలతో ఏం చేస్తారండి? గౌనుల యొద్ద అంటే తెలుసండి, గౌనుల యొద్ద అంటే ఈ పల్లెటూరులో కొన్ని సాట్ల ఒక చెట్టు ఉండిద్ది, లేకపోతే ఒక అరుగులు ఇలా రౌండ్ కడతారు. ఆడ ఎవరు కూర్చుంటారంటే పెద్దలు కూర్చుంటారు. అక్కడ కూర్చున్నప్పుడు ఇతను వెళ్ళి అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే మాట్లాడుకునే సందర్భాల్లోనే ఇతను కూడా అక్కడ కూర్చున్నప్పుడు వాళ్ళు మాట్లాడుకున్నప్పుడు ఇతను ఎలా ఉంటాడంటే, గుణవతి అయిన భార్య ఉన్న ఆ భర్త ఎలా ఉంటాడంటే ఇలా తల ఎత్తుకొని ధైర్యంగా ఉంటాడు అన్నమాట. ఎందుకంటే అక్కడ ఉన్నవాడు ఏ లోపం కూడా చూపించడానికి ఆస్కారం ఉండదు. వాళ్ళు ఏదైనా మాట్లాడుకున్నప్పుడు కానీ ఇతని వైపు ఏ తప్పు కూడా చూపించడానికి ఆస్కారం అనేది ఉండదు. ఆ విధంగా ఉంటుందన్నమాట. ఇలా కుటుంబాన్ని కట్టుకునే విషయాల్లో స్త్రీ జ్ఞానం కలిగి ఉండాలి. ఒకనాడు జ్ఞానం లేకపోవటం వలనే ఆదాము అవ్వ వాళ్ళిద్దరు దేవుడి నుంచి బయటికి వచ్చేసారు. జ్ఞానం గల కుటుంబంలో స్త్రీకి కుటుంబాన్ని కట్టుకునే విషయాల్లో జ్ఞానం లేకపోతే చాలా ప్రమాదం అనేది. అది కుటుంబం మీద పడుతుంది, పిల్లల మీద పడుతుంది, తర్వాత చాలా ప్రమాదం. అంటే ఇప్పుడు స్త్రీ కుటుంబాన్ని కట్టుకోవాలి, కూల్చుకుంటే ఎంత ప్రమాదం అండి. ఆదిలోని మనం చూసాం కండి, వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళు కానీ చాలా ప్రమాదంలోనికి వెళ్ళిపోయారు. ఇంకా ఇక్కడ మనం చూస్తే శారా అనే శారా తెలుసండి, అబ్రహాము గారి భార్య శారా. అబ్రహాం గారిని ఏమని పిలిచేదేనంటే నా యజమానుడా అని పిలిచేది. ఏమనంటే నా యజమానుడా అని. ఆయన ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళిపోయేది. ఎక్కడికి రమ్మంటే చెప్పమంటే అది చెప్పేది, నా యజమానుడా అని. మరి ఈ రోజున స్త్రీలు భర్తను ఏమని పిలుస్తున్నారు? పేరు పెట్టి, లేదా ఈ విధంగా పిలవడం అనేది జరుగుతుంది. కానీ ఆ రోజున ఈ భర్త అంటే ఎంత గౌరవం ఇచ్చాడంటే అంత గౌరవం ఇచ్చాడు. భర్త మూర్ఖుడయ్యి దుర్మార్గుడైతే అబిగేయలు నాబాలు విషయంలో, అబిగేయలు ఎవరో తెలుసండి? అబిగేయలు అందమైన ఆమె, సౌందర్యవతి.
మరి అలాంటి ఆమె ఆ రోజున మూర్ఖుడు తర్వాత దుర్మార్గుడైన నాబాలుకి ఇచ్చి పెళ్లి చేశారు. ఇలాంటి ఆమెకు అలాంటి ఆయనతో ఉండాలంటే చూడండి ఏ విధంగా ఉంటుందో. కానీ ఆయన మాట్లాడే మాటలు దావీదు గారిని దావీదెవడో యెషయా కుమారుడెవడో అని మాట్లాడు. దావీదు గారు ఎవరంటే రాజుకి ఎదురు తిరిగితే ఊకుంటారండి. అప్పుడు దావీదు గారు ఈయన చంపడానికి వస్తుంటే అబీగెయేలు నా భర్తను చంపడానికి వస్తాడని ఆమె వెళ్ళి దావీదు గారి కాళ్ళ మీద పడింది. నా ఏలినవాడ, నా భర్త దోషం నా దోషం అని ఎంచుకో అని ఆయన కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుంది. జ్ఞానం కలిగిన స్త్రీ అండి. భర్త క్షేమం కోరుకుంది. తర్వాత అక్కడి నుంచి ఇంటికి వచ్చిన తర్వాత ఇంటికి వచ్చేసరికి బాబు గారు ఎలా ఉంటారంటే రాజుల విందు చేసినట్టు విందుతో చేస్తారనమాట. అప్పుడు చెబితే అర్థం అవ్వదు అనుకుంది, ఉదయానే చెప్పేసింది. ఆ తర్వాత ఇదంతా చెప్పిన తర్వాత దేవుడు మొత్తటం ఆయన చనిపోతారు. ఆ తర్వాత ఇంకా కొంతమంది ఉన్నారు. హెరోదియా ఉంది. ఈ స్త్రీ ఎలాంటిదంటే తమ కుటుంబాన్ని ఏ విధంగా చేసుకుందంటే ఆమె కలిగి ఉన్న విధానం ఏంటంటే అన్ననే ఎవరంటే ఆమె హేరోదు బావగారు అవుతాడు. ఏం పేరు? హేరోదియా. అయితే తమ్ముడిని భర్త వదిలిపెట్టి ఇతని దగ్గరకు వచ్చింది. ఇతను నుంచుకుని ఇతని దగ్గరకు వచ్చినప్పుడు అక్కడున్న ప్రవక్త ఎవరు అని అంటే అప్పుడు యాహాను గారు ఏం చేస్తారంటే హేరోదుని గద్దిస్తారు. హేరోదు, నీ తమ్ముడు భార్యను నువ్వు ఉంచుకున్నావు, ఇది మంచిది కాదు అని చెప్పినప్పుడు ఆయన యాహాను గారిని ఏం చేస్తారంటే ఆ మాట చెప్పేందుకు చెరసాలు వేస్తారు. ఈ రోజున చూడండి, ఒక సేవకుడు ఒక వాక్యం చెప్పాడనంటే దానికి లోబడినప్పుడు తప్పు ఉన్నప్పుడు దిద్దుకోవాలి. దిద్దుకున్నప్పుడు దేవుడు నిన్ను దీవిస్తారు, ఆశీర్వదిస్తారు. అదే నువ్వు ఎదురు తిరిగితే ఏం జరుగుతుందండి? దేవుని మాట చెప్పినప్పుడు ఏంటి వాక్యం చెబుతావా, మాకు ఈ వాక్యం చెబుతావని నువ్వు ఎదురు తిరిగితే ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే హేరోదు చెరసాల్లో వేసినప్పుడు హేరోదు అతను దైవజనుడని భయపడతారు. ఎప్పుడు భయపడతారంటే అతను పుట్టినరోజు వచ్చిందండి. హేరోదు పుట్టినరోజు వచ్చినప్పుడు హేరోదియ కుమార్తె నాట్యం ఆడిద్ది. నాట్యం ఆడినప్పుడు హేరోదు అక్కడున్న వారిని అందరినీ సంతోషపరిచిద్ది. అప్పుడు హేరోదు అంటాడు, అమ్మ నీకు ఏ బహుమానం కావాలో కోరుకోనని అంటాడు. రాజులకండి అన్నప్పుడు ఆమె పరుగున ఎక్కడికి వెళ్ళిద్ది? తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ మరి ఇట్ట బహుమానం అడుగుతున్నారంటే ఆ తల్లి ఏం చెప్పాలి? తల్లి పిల్లలకు మంచి సలహాలు ఇవ్వాలి. అయ్యా ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళకూడదు, ఇలాంటివన్నీ చెప్పాలి. అలా చెప్పకుండా ఏదో అయ్యా అమ్మ మరి స్త్రీవి కాబట్టి ఏదో నగలో లేకపోతే ఎంత బాధ కొంత డబ్బు అని అడగాలి, అడుక్కోమనాలి. కాకుండా ఏం చెప్పిద్దానంటే యాహాను తల కావాలని శిరస్సు కావాలని అడగని. అప్పుడు ఆమె వెళ్ళి శరసాలలో ఉన్న యాహాను తల పళ్ళెంలో పెట్టి ఇమ్మనని తల్లి చెప్పినట్టు ఆ కుమార్తె వెళ్ళి యాహాను తలని అడిగింది. ఏ రోజు భయపడతారు. ఆయన ఎవరో ప్రవక్త, దేవుని మాట చెప్పి ఆయన భయపడ్డా. కానీ మరి రాజు అంటే ఇలా కూర్చున్నప్పుడు అధిపతుడు ఇటు వీళ్ళందరూ ఉంటారు కండి. మరి మాట ఇచ్చిండుగా, తప్పలేదు. అప్పుడు ఏం చేస్తారంటే సరే ఒప్పుకున్నాడు. యాహాను చెరసాల్లో తల కొట్టించేసి పళ్ళెంలో పెట్టి ఇచ్చేస్తారు. ఇచ్చిన తర్వాత జరిగిన విషయం ఏంటంటే బైబిల్ గ్రంథంలో అయితే అక్కడ వరకు ఉంటుంది. చరిత్రకారుల్లో జరిగిన విషయం, చరిత్రలు చెబుతున్న విషయం ఏంటంటే ఈ హేరోదియా యాహాను తల అడిగినప్పుడు బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం మనుషుడని నా చెప్పాను కంటే దేవుడు ఎక్కిరింపబడడం. మనుషుడా నువ్వేదైతే విత్తుతావో ఆ పంటనే కోస్తాం. ఏమేం చేసింది? యాహాను తల అడిగింది. ఆమె జీవితంలో జరిగిన విషయం, చరిత్రకారులు చెబుతున్న విషయం ఏంటంటే ఒక సముద్రం అనేది ఉండిద్ది. అది మంచు మీద వెళ్ళేటప్పుడు ఈమె చెప్పులు ఎలా ఉంటాయి అంటే ఇలా ఉంటాయి అన్నమాట. ఇలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు ఆ మంచు అనేది
ఆ చెప్పులకి అది ఇక్కడ ఘాటు పడి ఆ మంచు గీడి మంచు అది ఏమైందంటే పగిలిపోయింది. పగిలిపోవడంతో ఏమి లోపల కట్ట వెళ్ళిపోయింది. అలా వెళ్ళిపోతుండగా మెడక ఇక్కడికి తెగిపోయింది. అలా లోపలికి వెళుతుంది. ఆ పగిలిన ఈ గాజు మంచు ఇది ఉండిద్ది కండి, ఆ మంచు ఏం చేసిందంటే తలకాయని ఇలా కట్ చేసేసింది. చూశారండి, ఆమె ఏం చేసింది? సేవకుడు తలకాయ అడిగింది. ఏం తలకాయ ఉందా? లేదు, తెగిపోయింది. అదే మనుషుడు ఏదైతే విత్తుతారో ఆ పంటనే కోస్తారు. దేవుడు చూడట్లేదు అనుకుంటారు. సామెత కీర్తనలో 139:1 నుంచి చూస్తే, కూర్చుండట, లేచుట, పడుకొనట, నువ్వు ఎక్కడికి వెళ్ళే ప్రతి ఒక్కడి నేను చూస్తున్నాను. ఆకాశం ఆలకించు, భూమి చెవియొగ్గు. సాక్షుల్ని పెట్టారు. ఈ రోజున ఎవరైనా కానీ తప్పులు చేస్తున్నారనంటే ఆ ప్రభావం అనేది తర్వాత అనేది వస్తుంది. ఈ రోజున నీ పిల్లల కోసం ప్రార్థన చేయి, నీ భర్త కోసం ప్రార్థన చేయి, దాని ప్రతిఫలం అనేది ఉంటుంది. అదే తప్పు చేస్తే దాని ప్రతిఫలం కూడా ఉంటుంది. తర్వాత తట్టుకోవడం అనేది చాలా ఇబ్బందికరం, చాలా ప్రమాదకరంగా ఉంటుంది. అందుకని ఏదైనా జరిగినప్పుడు ప్రభువా ఇలా చేయను, క్షమించు ప్రభు అని ఏం చేయాలంటే పశ్చాత్తాపం అనేది పడాలి. అది క్రీస్తుని మనకు మాదిరికరంగా తీసుకోవాలి. ఆయన చెప్తున్న విషయాన్ని మనసులో పెట్టుకొని ఆ వాక్యానుసారంగా నడిచేవారిగా ఉండాలి. కుటుంబాన్ని కట్టుకునే విధంగా స్త్రీ ఉండాలి, కానీ కూల్చుకునే విధంగా ఉండకూడదు. కుటుంబాన్ని కట్టుకున్నప్పుడు ఎలా ఉంటుందంటే పరలోకంలో ఎలా ఉంటుందండి? ఆనందంగా, సంతోషంగా, హ్యాపీగా ఉంటుంది. అలాగే ఈ భూలోకంలో, ఈ కుటుంబంలో కూడా అలాగే ఉంటుంది. భార్య సరైనది కాకపోతే, భార్య జ్ఞానం కలిగిన ఆమె కాకపోతే అక్కడ సంతోషం అనేది ఉండదండి, ఆనందం అనేది ఉండదండి. అప్పుడు భర్త ఏం చేస్తారంటే బయట చూసేసుకుంటాడు, బయటికి వెళ్ళిపోతారు, ఆనందం అనేది ఉండదు. తర్వాత భార్య పరిస్థితి ఎలా ఉంటుందంటే, భర్త లేకపోతే, శిరస్సు లేకపోతే నీ మాట ఎవరింటారు? ఎవరు వినరు? పిల్లల మాట వినరు, నీ తల్లిదండ్రుల మాట వినరు. కొన్ని సందర్భాల్లో కొంతమంది సాక్షి కొన్ని బయట జరుగుతున్న కొన్ని విషయాల్లో కొంతమంది తల్లిదండ్రులు కానీ చెబుతుంటారు, వివాహం అయిన తర్వాత భార్య ఒక్కదే ఇంటికి వెళితే మంచి తల్లిదండ్రులు వాళ్ళు ఏం చేస్తుంటారంటే పంపించేస్తుంటారు. ఎందుకు వచ్చా? నా భర్త నన్ను కొట్టిండు, తిట్టిండు, అయినా సరే ఇది నీ ఇల్లు కాదు. బైబిల్ గ్రంథం చెబుతున్న విషయం ఏంటంటే నీ పుట్టినిల్లు మరువు. నీ పుట్టినిల్లు మరువు అని చెబుతుంది. అంటే నీకు వివాహం అయిన తర్వాత ఇక నీ పుట్టినిల్లు కాదు, నీకు నీ భర్త ఇల్లే మొత్తం. నీకు భర్తే నీకు సర్వస్వం మొత్తం కూడా. ఎవరో ఆ కుటుంబమే అయి ఉంటుంది. అంటే వాళ్ళ మీద ప్రేమ తీసేవని చెప్పట్లా, కానీ నీకు ఎక్కడి నుంచి వచ్చినావు? నువ్వు భర్త దగ్గరకు వచ్చినావు కాబట్టి మొత్తం కూడా నీకెవరో నీ భర్త అయ్యి ఉండాలి, సర్వస్వం అలాగే ఉండాలి. ఆ విధంగా ఉన్నప్పుడే ఆ కుటుంబం ఏమవుతుంది? ఆనందంగా ఉంటుంది. శిరస్సు లేకపోతే ఆ కింద ఉన్న దానికి అనేది విలువ అనేది లేదండి. శిరస్సు ఉన్నప్పుడే విలువ. అలాగే క్రీస్తు మనకు, పురుషుడికి ఎవరు శిరస్సు? క్రీస్తు మనకు ఉన్నప్పుడే మనకు విలువ. యెరూషలేములో యేసుక్రీస్తు ప్రభువు గాడి మీద వెళుతుంటే అందరూ హోసన్నా చేయం అన్నారు. అన్నప్పుడు ఎవరికన్నారండి? యేసుక్రీస్తు ప్రభువారికి అన్నారు. యేసుక్రీస్తు ప్రభువారు ఎవరన్నారు? గాడిద మీద ఉన్నారు. ఈ గాడిద ఏమనుకుంది? ఆహా, నాకు ఏం కొడుతున్నారు, నాకు కూడా జేజేలు కొడుతున్నారు. గాడిదకి ఎవరికైనా జేజేలు కొడతారా? గాడిద వస్తుంటే అని అల్లెత్తారు. కానీ ఇక్కడ జేజేలు కొడుతుంటే గాడిద అనుకుంది, ఆహా నాకు జేజేలు కొడుతున్నారు అనుకుంది. గాడిద అనుకుంది, కానీ అసలు గాడిద పైన ఉన్నది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారు. ఆయన ఉన్నారు కాబట్టి ఆ గాడిదకు కూడా ఏమొచ్చింది? విలువ వచ్చింది. తర్వాత చరిత్రకారులు చెబుతున్న విషయాలు, గాడిద తర్వాత అల్లోటి వెళ్ళేదంట, మళ్ళీ యెరూషలేముకి వెళ్ళి ఇలాంటి చేయకూడతారా? అసలు పట్టించుకుంటారా? అప్పుడు ఎందుకు కొట్టారు? యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నారు కాబట్టి కొట్టారు. అలాగే పురుషుడి మీద క్రీస్తు ఉన్నప్పుడు, క్రీస్తు నువ్వు ఆనుకొని ఉన్నప్పుడు, క్రీస్తు నీలో ఉన్నప్పుడు, క్రీస్తు నీకు శిరస్సుగా ఉన్నప్పుడు నీకు గౌరవం. అలాగే యేసుక్రీస్తు ప్రభువారు కూడా తండ్రి గురించి, ఆహార సువార్తలో తండ్రి గురించి ఎక్కువ చెప్పేవారు. ఇప్పుడు స్త్రీ ఎవరికి లోబడి ఉండాలి?
పురుషునికి. పురుషుడు ఎవరికి లోపడి ఉండాలి? క్రీస్తుకి. క్రీస్తు తండ్రి అయిన దేవుడికి. ఇక్కడ జరుగుతున్న విషయం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు తండ్రికి లోబడి ఉన్నారు, కానీ పురుషుడు ఈ రోజున లోబడి లేరు క్రీస్తుకి. తర్వాత స్త్రీలు కూడా ఎక్కువగా లేరు, ఉన్నారు, స్త్రీలు ఉంటారు, కానీ ఎక్కువగా కొంతమంది ఉంటారు, కొంతమంది అనేది ఉండరు. అలా ఉన్నప్పుడు ఆ కుటుంబం అనేది ఏమవుతుంది? కట్టబడుతుంది. ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. పరలోకంలో ఎలాగ ఉందో భూలోకంలో కూడా అలాగా ఉంటుంది. యెహోషువ గారు నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదము అని చెప్పారు. అన్ని సంవత్సరాలు నడిపించిన మోషే గారే పాలుతీల ప్రవహించే దేశంలోకి వెళ్ళలేకపోయాడు. మరి యెహోషువ గారు కాలేబు వీళ్ళిద్దరు మాత్రం వెళ్ళారు. చూశారండి ఏ విధంగా అన్నారు? ఆ విధంగా ప్రతి ఒక్కరూ కూడా గమనించుకోవాలి, కుటుంబాన్ని కట్టుకోవాలి. కట్టుకునే విషయాల్లో స్త్రీ జ్ఞానం కలిగి ఉండాలి. యోబు గారి దగ్గరికి స్త్రీ వచ్చి ఏముందండి, యోబు గారికి బాధలు వచ్చినాయి. యోబు గ్రంథం మొత్తం చదివితే అర్థమవుతుంది. వచ్చినప్పుడు ఆయనకే సమస్తం పిల్లలు పోతారు, ఆస్తులు పోతాయి, అన్నీ మొత్తం పోతాయి. మొత్తం పోయినప్పుడు ఆ తర్వాత ఆయనకేం జరిగిద్దంటే కురుపులు, ఒంటి నిండా కురుపులు ఇవన్నీ వస్తాయి. అప్పుడు భార్య వచ్చి ఎందుకు నువ్వు ఇంకా ప్రభువా దేవుడు దేవుడు అంటావు, దేవుని దూషించి మరణము కమ్ము అన్నప్పుడు యోబు గారు చెబుతున్న సమాధానం ఏంటో తెలుసండి? మూర్ఖురాలు మాట్లాడినట్టు మాట్లాడమా. దేవుడు ఇచ్చినప్పుడు ఏం చేసినాం? మనం అనుభవించాం. మరి ఇప్పుడు దేవుడు తీసినప్పుడు ఏం చేస్తున్నావు? దూషిస్తున్నావా? దూషించమంటావా అని యోబు గారు అంటారు. యోబు గారు ఎంత యథార్థంగా ఉన్నాడంటే అంతా పోయినా కానీ అపవాదికి అవకాశం అనేది ఇవ్వలేదండి. యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకే మహిమ కలుగును గాక, దేవుని నామానికి మహిమ కలుగును గాక అని చెప్పాడండి. అలా ఇంకా ప్రతి ఒక్కరూ కూడా పురుషుడైనా స్త్రీ అయినా దేవుని యందు భయము భక్తి కలిగి ఉన్నప్పుడు ఆ కుటుంబం ఎంతో ఆశీర్వదింపబడుతుంది. ఇలా మనం బైబిల్ గ్రంథంలో ఉన్నారు, బయట కూడా చూస్తుంది. స్త్రీ కుటుంబాన్ని కట్టుకునే విధంగా ఉండాలి, కానీ కూర్చుకునే విధంగా ఉండకూడదు. కుటుంబాన్ని కట్టుకుంటే జ్ఞానంతో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. పరలోకంలో ఎలా ఉంటుందో భూలోకంలో కూడా అలాగే ఉంటుంది. అదే కూల్చుకుంటే అక్కడ సంతోషం ఉండదు, సమాధానం ఉండదు. రేపొద్దున నువ్వు బయటికి వెళ్ళినా, బయట ఏదైనా మాట చెప్పినా, నువ్వు నీ భర్తకు లోబడినప్పుడు, నీ భర్త మాట విన్నప్పుడు, నువ్వు ఏదన్నా బయట ఏదైనా చెప్పినా, నీ పిల్లలకి కానీ లేదా బయట ఉన్న వారికి కానీ చెప్పినా కానీ వారు వినరు. అలాగే పురుషుడు కూడా, ఇది పురుషుని సందర్భం కాదు కాబట్టి ఎక్కువ చెప్పట్లేదండి, పురుషుడు కూడా తాగి రావడం, తమ ఇష్టానుసారంగా జీవిస్తే తర్వాత పిల్లల మీద ప్రభావం అనేది పడుతుంది. ఆ తర్వాత బయట ఉన్నవారు వినరు, ఇంట్లో ఉన్నవారు కూడా వినరు. ఇదంతా బైబిల్ చెబుతున్న సత్యం. ఎందుకంటే మనం ఎల్లప్పుడూ ఆనందంగా సంతోషంగా ఉండాలంటే యేసుక్రీస్తు ప్రభువులో ఉన్నప్పుడే ఆనందం ఉంటుంది, సమాధానం ఉంటుంది, సంతోషం ఉంటుంది. మన పిల్లలు ఎలా ఉంటారని చెబుతున్నారంటే ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, ఇదిగో నీ పిల్లలను నిన్ను నేనేం చేస్తా? వృద్ధిపరుస్తా, పోషిస్తా, కాపాడుతా అని చెబుతున్నారు. ఇంటి యజమానుడు దేవుని యందు భయభక్తులు కలిగి ఉండే ఆశీర్వాదం ఎలా ఉంటుందండి? కీర్తన 128:1 నుంచి ఉంటుందండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టచేతం అనుభవించేదవు. నీవు ధన్యుడు, నీకేం కలుగుతుంది? మేలు కలుగుతుంది. నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది, నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉంటారు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదింపబడు. సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ పిల్లలను నువ్వేం చేస్తావు? చూస్తావన్నమాట. పిల్లలను చూస్తామన్నమాట. ఈ రోజున ఎలా చెప్పుకుంటారు అని అంటే, పురుషుని గురించి అయినా స్త్రీ గురించి అయినా ఏదైనా ఒక లోపం అనేది ఏదైనా తప్పు ఉంటే అది అంతటితో అయిపోదండి, అంతటితో అయిపోదు. మా మామగారి గురించి ఒక సందర్భం నేను చెబుతున్నానంటే, అప్పుడు ఎన్ని సంవత్సరాలంటే, ఇప్పుడు మా మామగారు లేరు, ఎన్ని సంవత్సరాలు? చాలా సంవత్సరాలు కదా, మా చిన్న వయసులో ఆమె చేసిన ప్రార్థన, ఉన్న భక్తి అదంతా ఇప్పుడు చెప్పుకున్నామంటే ఆమె అప్పుడున్న కలిగి ఉన్న విధానం అదే. ఆమె అలా కాకుండా వేరే విధంగా ఉంటే మా మామ ఎలా ఉండేది? అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి ఏమని చెబుతారండి? నువ్వు ఇలా కలిగి ఉన్నావంటే నీ అవ్వ మీ అమ్మ ఈ విధంగా ఉన్నారు, విశ్వాసం కలిగి ఉన్నారు కాబట్టి నువ్వు ఈ విధంగా ఉన్నావని చెబుతారు. అదేవిధంగా
అందుకని మన కుటుంబంలో ప్రార్థన కానీ మంచి భక్తిగా చక్కగా ఉన్నప్పుడు కుటుంబం దీవించబడుతుంది. ఏదైనా ప్రతి ఒక్క సమస్య అయినా ఏదైనా ఉన్నప్పుడు ప్రభువుకి చెప్పుకున్నప్పుడు ఆయనే మన ప్రతి అవసరం కూడా తీరుస్తారన్నమాట. అందుకని ఎవరో కూడా నశించి నరకానికి వెళ్ళిపోకూడదనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చి మనందరి కోసం సిలువలో ఆయన ప్రాణం పెట్టారు. ప్రతి ఒక్కరూ కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట వింటూ హృదయశుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలి నడుచుకున్నప్పుడు లోకం విడిచినప్పుడు పరలోకానికే చేరుకుంటారు. అక్కడ చేరాలనే యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. ఇన్ని మాటలు అనేది మనకు చెప్తున్నారు. ఈ విధంగా క్రీస్తులో మనం ఉన్నప్పుడు ఆ కుటుంబం కట్టబడుతుంది, ఆనందంగా ఉంటుంది, సంతోషంగా ఉంటుంది. మరి ఏ రోజు పెట్టి మాట్లాడిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పేట నా హృదయపూర్వకంగా చెల్లిస్తూ ఈ మాటలు ముగిస్తున్న అందరికీ వందనాలు.